ఇదొక ఇంపార్టెంట్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నాడట. మహేష్ కుమార్ గౌడ్ సైతం ఉన్నాడు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయనతో భేటీ అయినట్టుగా తెలిసింది. ఇటీవల జరిగిన పరిణామాలపైన ముఖ్యమంత్రికి వివరించినట్టుగా సమాచారం. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ కలిపిన కలయికనా, లేదు ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడా, లేదు కొండా సురేఖ దంపతులు వెళ్ళి కలిశారా? వీళ్ళ యొక్క అంటే కొండా సురేఖ దంపతుల యొక్క వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకోవడం వాళ్ళు వెళ్ళి మేము గలవాలనుకుని కలుస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండా మురళి ఆలోచన మనకు తెలుసు. మరి ముఖ్యమంత్రి ఏమైనా పిలిచిండా? ముఖ్యమంత్రి ఆయన ఈగోస్ ఆయన ఆలోచన విధానం చూస్తే ఆయన కూడా ఆ రకం కాదు, కానీ పవర్లో ఉన్నాడు, కొంత అవకాశం ఉండొచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మహేష్ కుమార్ గౌడే వీళ్ళని కలిపిండు అంటే వీళ్ళని కలపడానికి ప్రయత్నం చేసిండు, మీనాక్షి నటరాజన్ కలపడానికి ప్రయత్నం చేసిన అనడానికి ఎక్కువ అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, కొండా సుష్మిత పటేల్ ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చి కొండా మురళి కూతురు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందో, ఆ క్షణం నుంచి లాస్ట్ వరకు మహేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో టచ్లో ఉన్నారు. వాళ్ళు మీరు దయచేసి మాట్లాడకండి, మీరు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టకండి, మీరు ఓపెన్ అప్ అవ్వకండి, మీ అమ్మాయి ఆల్రెడీ మాట్లాడింది, అది అయిపోయింది, ఇంక వదిలేయండి, ఇది ఇంకా రప్చర్ చేయొద్దు అని వాళ్ళు కొంత ఇది చేసే ప్రయత్నం ఒకవైపున జరిగింది. ఇంకొక వైపునేమో వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎట్లా ముంచాలనే కార్యక్రమం ఆయన విజయవంతంగా చేసిండు మొత్తానికి. మరి రేవంత్ రెడ్డికి అర్థమై ఇది అనవసరంగా నేను ఇరుక్కపోయినా, నాకు తెలవకుండా ఈ వ్యవహారం అంతా చేసిరు అని అనుకొని ఆమెని పిలిపించుకున్నాడా? ఇంకోటి అయి ఉంటుంది పార్టీ హైకమాండ్ ప్రెజర్. దీంతో కూడా ఆయన ఖచ్చితంగా మీరు కలవకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికే బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఆ గన్ ఎక్కడిది, రోహిన్ రెడ్డి ఏడున్నాడు, ఏమైంది, గన్ కల్చర్ ఏంది, డక్కన్ సిమెంట్ వాళ్ళతో ఏం సంప్రదింపులు జరిపారు మీరు, ఈ చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి పక్కనే ఉంటాడు కాబట్టి ఇంకా మరింత ఆయనకి రుద్దిరు. ఇంకొక చర్చ ఏంది, అసలు ముఖ్యమంత్రి ఏమి తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే చర్చ కూడా ప్రజల నుంచి వస్తున్నది. ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, అన్నీ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.